ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని ఉన్నది. అలాగే వ్యయంలోనే రవి, కుజ, బుధులు. గురుడి యొక్క బలం కూడా సామాన్యంగా ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అయితే చంద్రుడి యొక్క బలం మాత్రం సంపూర్ణంగా ఉన్నది. ఈ చంద్ర బలంతో వార ప్రారంభం, వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో చంద్రుడు జన్మంలోను, వారాంతంలో తృతీయంలోనూ ఉండడం ద్వారా వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వారపు మధ్యలో కాస్త పనులు ఆలస్యమవుతాయి. వారాంతం మళ్ళా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి ఈ వారం వార ప్రారంభం, వారాంతం బాగుంటుంది. వారం మధ్యలో నిదానంగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ పరంగా మనం చూస్తే రాజకీయ పరంగా కూడా వార ప్రారంభం మాత్రమే ప్రోత్సాహం కనపడుతోంది. ఇంకా వృత్తుల పరంగా మనం చూస్తే ఎక్కువ శ్రమ పడాలి, ఫలితం చాలా తక్కువ ఉంటుంది. అంటే మరి శని చతుర్థ స్థానం వల్ల రండి చేస్తామంటారు, అవదు పని. మళ్ళా ఇంకోసారి వెళ్ళాలి, ఇంకోసారి తిరగాలి. ఇలా 4-3 సార్లు తిరిగితే కానీ ఈ రాశి వారికి పడేటువంటి పరిస్థితులు లేవు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ముఖ్యంగా నూతనమైన వ్యాపారాలను పక్కన పెట్టి పూర్వం చేసే వ్యాపారాలు మాత్రమే చేయండి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు, ఆంజనేయ స్వామిని కూడా తప్పనిసరిగా ఆరాధించవచ్చు. అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నాం సంఖ్యలు, మనం 3వ సంఖ్య ఎక్కువగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. శని భగవానుడిని బాగా పూజించండి, శని స్తోత్రాలు చేయండి, శనికి తెలదానం చేయండి, విజయం మీ సొంతం అవుతుంది.